సెక్స్లో చక్కని సుఖం ఉంటుంది కదా, ఎందుకని గురువులు మత పెద్దలు సెక్స్ని పాపం అంటారు? ఇది ఒక మతపరమైనదేనండి. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉందనుకోండి, అసలు మానవ పుట్టుకే పాపం చేసి వచ్చిన పుట్టుక అంటారు క్రిస్టియానిటీలో. ఈ మనుషులందరూ పాపులు. ఆరంగానే మతాల్లో కొన్ని మతాలు సెక్స్ని ఒక రకం తప్పు కింద పడతారు. కానీ తప్పు కాదు, ఏమాత్రం తప్పు కాదు. ఎలా తప్పండి? ఈ సృష్టి గారు ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు ఈ మానవ సృష్టి అది ఎక్కడి నుంచి వచ్చింది? సెక్స్ నుంచి వచ్చింది. అంచేత ఈ మత పెద్దలు చెప్పే సెక్స్ తప్పనేది ఏంటంటే అర్థం లేనిది. అది లేనిపోని ఇంపార్టెన్స్ ఇవ్వడం అంతే సెక్స్కి. న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కాదంటే తప్పే కదా. ఈ మతాలన్నీ ఏం చేస్తాయంటే ఏదైతే న్యాచురల్ ఇన్స్టింక్ట్ హెల్తీ సై ఉంటుందో దాన్ని తప్పు పడతారు. అదేదో సెక్స్ కోరికలు ఉండడం మానసిక దౌర్బల్యం అనుకుంటారు. ఆ మానసిక దౌర్బల్యం అనేది కరెక్ట్ కాదు, పాపమైనది అని. అసలు మానవ పుట్టుకే పాపంతో కూడినది అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. మానవ పుట్టుకే పాపం వల్ల పుట్టింది అనేది కాదు. అంచేత ఏ మతం చెప్పినా తప్పే. సెక్స్ తప్పంటే తప్ప, ఏ మతంలో చెప్పినా సరే తప్పే, ఏం కాదు. ఈ సృష్టి నిరంతరం ఉండాలి. ఏ జాతి అయినా సరే. ఒక జంతువులు అంటే ఒక జంతువులు సెక్స్ పాల్గొనే జంతువులు అయితే ఎక్కడి నుంచి వస్తాయండి జంతువులు? మానవ సృష్టి ఎలా వస్తుందండి? ఈ ప్రపంచం ఎలా ఉంటుందండి? ఈ సృష్టి ఎలా ఉంటుందండి? అర్థం లేని మాటలు ఈ మత పెద్దలు చెప్పేవి. సెక్స్ తప్పు కాదు. విచ్చలవిడి శృంగారం ఉన్నట్లయితే జనరల్గా ఏంటి సమాజంలో ఒక రకమైన నీతి నియమాలు పెట్టుకుంటాం. ఆ నీతి నియమాలకు విరుద్ధంగా ఉందనుకుంటాం విచ్చలవిడి శృంగారం. అందుకోసం ఏం చేశారంటే నువ్వు పెళ్లి చేసుకో, ఒకే భార్య ఒకే భర్తతో ఉండు, అలా అని చెప్పుకుంటాం. అంతే. ఏది విచ్చలవిడి శృంగారం అనేది సామాజిక సంబంధాల్లో ఒక రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి కనుక విచ్చలవిడి శృంగారం పెరిగాయి. కానీ పెళ్లి చేసుకుని ఎందుకు ఉండకూడదు? ఎలా తప్పండి? ఈ మతాలు చెప్పి తప్పు. అసలు కొంతమంది ఓవర్ యాక్షన్ ఇది. మీరు విచ్చలవిడి శృంగారం వద్దు. ఒక సమాజంలో ఒక చక్కగా కొన్ని కట్టుబాట్లు ఉన్నట్టే సెక్స్ విషయంలో సమాజంతో చక్కగా మానవ సంబంధాలు చక్కగా ఉంటాయి, సామాజిక సంబంధాలు సరిగ్గా ఉంటాయి. అంచేత పెళ్ళి ఇలా పూర్వకాలం మరి ఆదిమ మానవుడికి పెళ్ళి ఏం లేదే. ఇష్టం వచ్చి అందరూ ఎవరు ఇష్టం వచ్చారు పాల్గొన్నారు. గళ్ళు ఏమైపోయింది? ఇప్పుడు ఈ సృష్టి రాలేదా? అంతా మానవ సృష్టి అంతా అప్పుడు విచ్చలవిడి శృంగారం ద్వారానే ఇప్పుడు మనందరం వచ్చాం. అంచేత ఇది మీనింగ్లెస్. మతం చెప్పేది సెక్స్ అనేది తప్పు పాపం అనే మాటలో అర్థం లేదు. కానీ సామాజిక సంబంధాల్లో మానవ సంబంధాల్లో విచ్చలవిడి శృంగారం అనేది ఒక రకమైన అకున్న ఆ సామాజిక సంబంధాలు డిస్టర్బ్ అవుతాయి కనుక వద్దని చెప్పడం తప్ప ఏ కాదు. సెక్స్ తప్పు కాదు, ఏ మతం చెప్పినా తప్పు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.